నమస్కారం సార్. సార్ నమస్కారం సార్. సార్ ఇప్పుడు చెప్పండి సార్. చిన్న చిన్న పరిశ్రమల్లో డైలీ రోజువారీ కూలీలు చేసుకునే వాళ్ళకి గానీ, వ్యవసాయ కూలీలకు గానీ, ఆ! చిన్న చిన్న వ్యాపారస్తులకు, చిన్న చిన్న ఉద్యోగస్తులు చేసిన వాళ్ళకి మన ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌లో చిన్న టర్మ్ ఇన్సూరెన్స్ ఏమైనా ఉంటే కొంచెం మీరు చెప్పండి సార్? ఓకే సార్. చెప్పగలుగుతా కంపల్సరీ. చిన్న టర్మ్ అంటే వాళ్ళ జీతం ఒకవేళ ఒక 20,000, 25,000, 30,000 లోపు ఉండే వాళ్ళ గురించి అంటారు కదా సార్. అవును. అట్లాంటోళ్ళకి గూడా ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ అనేది అవసరం సార్. దాంట్లో ఇప్పుడు టర్మ్ అంటే బయట ఇన్‌కమ్ ప్రూఫ్ ఉండాలి, సాలరీ పే అవి ఇవి అడుగుతారు. అవును. కానీ మన దగ్గర వచ్చేసి చిన్నగా ఏ ప్రూఫ్ అవసరం లేకుండా గూడా మనం ఒక 25,00,000 వరకు వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇయ్యొచ్చు సార్. హ్మ్. 25,00,000 వరకు మామూలు డెత్ అయితే 25,00,000 వరకు ఇస్తాం. యాక్సిడెంటల్‌గా రిస్క్ అయిందనుకోండి. అవును. ఇప్పుడు మామూలు ఇన్సూరెన్స్ అయితే 25,00,000 వరకు ఏ ఇన్‌కమ్ ప్రూఫ్ లేకుండా ఇస్తాం సార్ మనం. అవును. అదే యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్ వరకైతే 50, 60,00,000 వరకు కూడా ఇస్తాం మనము. అవును. అలా ప్రీమియం వచ్చేసి సార్ ఎంత ఒక 10,000 నుంచి ఒక 15,000, 20,000 లోపే ప్రీమియం ఉంటది సార్ ఏజ్‌ని బట్టి. హ్మ్. సపోజ్ ఒక 30 సంవత్సరాలే ఉన్నాడనుకోండి. హ్మ్. అతను ఒక 10,000 నుంచి 12,000 ప్రీమియంలో ఒక 20,00,000 ఇన్సూరెన్స్ కవరేజ్ తీసుకోవచ్చు. అవును. ఇది ఎట్లుంటదంటే 10 సంవత్సరాలు పేమెంట్ చేయాలి సార్. ఓకే. 10 సంవత్సరాలు ప్రతి సంవత్సరం ఉదాహరణకు ఒక 10,000, 10,000 హ్మ్. 10 సంవత్సరాలు పేమెంట్ చేస్తాడాయన. ఓకే. ఈ రోజు నుంచి 30 సంవత్సరాల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటది. కట్టేది 10 సంవత్సరాలే కానీ ఇన్సూరెన్స్ 30 సంవత్సరాలు ఉంటది. ఓకే. 30 సంవత్సరం వరకు అతనికి ఏం కాలేదు, అతను మంచిగానే ఉన్నాడనుకుంటే అతని అమౌంట్ అయిన కట్టిన అమౌంట్ రిటర్న్ ఇస్తాము. ఓకే. కట్టినంక మూడో రోజు నుంచి ఎప్పుడు రిస్క్ జరిగినా యాక్సిడెంటల్‌గా గానీ, నార్మల్‌గా గానీ ఎట్లా జరిగినా గానీ అతనికి ఇన్సూరెన్స్ వచ్చేసి రూ. 25,00,000 ఇన్సూరెన్స్ రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. దీంతో పాలసీ క్లోజ్ చేయడం జరుగుతుంది. సరే ఒకటే కట్టిండు. రేపు ఒక 3 డేస్ తర్వాత ఇన్సూరెన్స్ జరిగినా 25,00,000 ఇస్తాం. హ్మ్. లేదు ఏమే ఉన్నాడు 10 సంవత్సరాలు అక్కడి నుంచి కట్టడం ఆగిపోతది. కానీ ఇన్సూరెన్స్ వచ్చేసి 30 సంవత్సరాల వరకు ఉంటదన్నమాట. ఆ! 30 సంవత్సరాల వరకు. ఇది పాలిసీ. ఇది ఎస్‌బీఐ లైఫ్‌లో ఉంటది సార్. నియో పాలిసీ అని చిన్న పాలిసీ. ఏ ఇన్‌కమ్ ప్రూఫ్ అవసరం లేదు. ఓకే. ఏజ్‌ని బట్టి 20 సంవత్సరాలు ఉంటే ఇంకా తక్కువ ప్రీమియం వస్తది. ఏజ్ హ్మ్. తక్కువ ఉంటే ప్రీమియం తక్కువ వస్తదనమాట. ఓకే. 25,00,000 వరకు 20,000 లోపటనే ఉంటది ప్రీమియము. 25,00,000 ఇన్సూరెన్స్ కవరేజ్. యాక్సిడెంటల్‌గా రిస్క్ అయితే 60,00,000 ఇస్తాం మనం. ఓకే. ఇది సూపర్ పాలిసీ. ప్రతి ఒక్కళ్ళకి ఇయ్యొచ్చు సార్ ఇదైతే. అయితే ఇప్పుడు కొంతమంది ఎట్లా ఆలోచిస్తారంటే సార్, సార్ ఇప్పుడు నా వయసు 25 సంవత్సరాలు ఉన్నదనుకోండి. 25 సంవత్సరాలు. ఒక వ్యక్తికి 35 సంవత్సరాలు ఉంటది. మనం అప్రాక్సిమేట్‌గా ఒక 30 సంవత్సరాల వ్యక్తి గనక ఈ పాలిసీ తీసుకుంటే అతనికి ప్రీమియం ఎంతొస్తదంటారు? ము అతనికి ఇన్స్యూరెన్స్ కవరేజ్ ఎంతొస్తది? 30 అది. సంవత్సరాలు ఉన్నా గాని, ఈ నార్మల్ డెత్ అయితే రూ. 25,00,000 ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటది. హ్మ్. ఈ యాక్సిడెంటల్‌గా డెత్ అయితే మాత్రం 60,00,000 వరకు మనం ఇన్సూరెన్స్ పెట్టుకోవచ్చు. అంటే హ్మ్. ప్రీమియం ఒక రూ. 1000, 2,000 ఎక్కడ తక్కువ ఉంటది. హ్మ్. 65,00,000 75,00,000 వరకు కూడా పెట్టుకోవచ్చు. హ్మ్. ఆ ప్రీమియం వచ్చేసి. ఆయనకు ప్రీమియం వచ్చేసి 30 సంవత్సరాలు అంటుర్రు కాబట్టి 25,00,000 అంటే ఒక 15,000 నుంచి 20,000 మధ్యలోనే ఉంటది సార్ ప్రీమియం. హ్మ్. 20,000 లోపే ఉంటదిగ. అంటే ఓకే. ఏజ్‌ని బట్టి మనం పాన్ కార్డ్‌ని బట్టి, డేట్ ఆఫ్ బర్త్ బట్టి ఎంటర్ చేస్తాం కాబట్టి ఓకే. యావరేజ్‌గా ఒక 2,000 అటు ఇటు ఉంటది సార్ మనం చెప్పిన దాంట్ల. అంటే అంటే మొత్తం మీద ఏజ్‌ని బట్టి ఏజ్‌ని వస్తదంట. బట్టి 20,000 లోపలే ఉంటది. నార్మల్ డెత్ అయినా గాని 25,00,000 ఇన్సూరెన్స్ ఇస్తాము. మరి యాక్సిడెంటల్‌గా అయితే మాత్రం 75,00,000 వరకు కూడా ఇన్సూరెన్స్ ఇయ్యొచ్చు మనం దీనికి. ఇదొకటుంటది. ఇంకోటి డిజేబుల్ ఉంటది. హ్మ్. యాక్సిడెంట్ అయింది, కాలు, చెయ్యి ఇరిగిపోయింది, ఏదైనా ప్రాబ్లమ్ అయింది, మనిషి పని చేయని పరిస్థితిలో ఉన్నాడు. హ్మ్. అతనికి గూడా మనము ఒక 20,00,000 ఇన్సూరెన్స్ ఇయ్యొచ్చు. అంటే బండి మీద పోయేటప్పుడు రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది. అతనికి కాళ్ళు, చేతులు 2 పార్ట్‌లు డ్యామేజ్ అయితే డ్యామేజ్ గూడా అయింది. మన దగ్గర ఇయ్యొచ్చు. ఇన్స్యూరెన్స్ వస్తదంటారు. ఇయ్యొచ్చు. మనిషి 25,00,000. ఉన్నాంక గూడా. మనిషి ఉండే ఉంటాడు. ఓకే. 2 స్పాట్‌లు ఏవన్నా పని చేయట్లేవు లోపట. హ్మ్. 25,00,000 ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తాం. యాక్సిడెంటల్‌గా సార్ యాక్సిడెంటల్ రోడ్ బండే కాదు కరెంట్ షాక్ తగలగొచ్చు, హ్మ్. వాటర్ పడని, పాము కరిచి లేకపోతే పిడుగు పడే ఇట్లాంటి యాక్సిడెంట్ అనుకోని సంఘటన జరిగిన ఇన్సిడెంట్ ఏది జరిగినా గాని ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటది. ఎన్ని రోజులు 30 సంవత్సరాలు ఉంటది. మనం కట్టేది 10 సంవత్సరాలే. ఉదాహరణకు 10 సంవత్సరాలు 10 వేలే కట్టిండనుకోండి. 10 ఏళ్ళకి ఎంత రూ. 1,00,000 కడతాడతను. హ్మ్. కదా! ఇంకా 30 సంవత్సరాలు ఉదాహరణకు ఆయన 30 సంవత్సరాలు ఉన్నాడు. ఆయన 30 సంవత్సరాలు అతను పాలిసీ తీసుకుంటే 60 సంవత్సరం వరకు ఇన్సూరెన్స్ ఇస్తున్నాం మనం. ఆయన కట్టేది 10 సంవత్సరాలే. కానీ అతనికి 60 సంవత్సరాల వల్ల 59వ సంవత్సరంలో ఆయన రిస్క్ జరిగినా గాని మనం 60,00,000 ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తున్నాం. ఓకే. ఏం జరగలేదు 60 సంవత్సరం మంచిగానే ఉన్నాడంటే అతను కట్టిన రూ. 1,00,000 10 ఏళ్ళకి రూ. 1,00,000 అయితే 10,000 అయితాయి. ఆ రూ. 1,00,000 అతను రిటర్న్ ఇస్తాం. ఉదాహరణకు చెప్పాలంటే ఏం లేదు సార్. ఇక్కడ బస్ ఎక్కినాం మనం. ఇక్కడ బస్ ఎక్కేసి హైదరాబాద్‌లో దిగినాం మనం. ఇక్కడ టికెట్ 200 పెట్టి టికెట్ తీసుకున్నాం. అక్కడ హైదరాబాద్‌లో దిగేటప్పుడు కండక్టర్ పిలిచి
సార్ ఇక మీ 200 మీ కానీ మీ మన జేబులో పెట్టినట్టు ఈ పాలసీ బాగుంది. ఇంతే. ఇక రిస్క్ అయితేనేమో ఇన్సూరెన్స్ ఇస్తుండు 25 లక్షల రూపాయలు. అవును. చూడండి ఇక్కడ ఎంత బెనిఫిట్ ఉంది. ఏం కాలేదు అనుకుంటే మనం కట్టిన అమౌంట్ మనకు రిటర్న్ ఇచ్చేస్తుండు. ఇట్లా ఏ కంపెనీలో కూడా ఉండదు. ఎస్బీఐలో ఉంది స్కీమ్, సూపర్ ఉంటుంది సార్. ఇది ఎవరైనా తీసుకోవచ్చు ఈ పాలసీ. చూడండి, ఎవరికైనా ఈ రోజులలో చిన్న ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం ఉంటది. టర్మ్ ఇది ఇన్సూరెన్స్ ప్రతి అనేది ఒక్కరు తీసుకోవచ్చు సార్. ఎందుకంటే అనుకుంటా నాకేం జరుగుతుందా నేను ఎందుకని, కానీ అట్లా ఏం ఉండదు. ఖచ్చితంగా ఉండే. ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే సార్, మనం బండి పైన వెళ్తుంటాం, మనం ఏం జరగదా అనుకో, హెల్మెట్ ఎందుకు పెట్టుకుంటాం? పడితే దెబ్బ తగులుతానే పెట్టుకుంటాం కదా. ఇది కూడా అంతే అనుకోలే. మనిషికి ఇన్సూరెన్స్ అనేది ఒక మనిషికి హెల్మెట్ లెక్కనే. ఆ, ఇంకొకటి అన్ని ఉన్నోళ్ళకి ఏం జరిగాయి. కొంతమంది ఇంకొకటి ఏముంటది తెలుసా సార్? హ్మ్. ఓ ఇన్సూరెన్స్ అది తీసుకుంటే నాకు ఏమన్నా అవుతుందేమో, అట్లా ఎప్పుడు కాదు. అన్ని ఉన్నోళ్ళకి ఏం జరగదు. మనం మార్కెట్లో చాలా చూస్తున్నాం సార్. ఇన్సూరెన్స్లు అన్ని ఉన్నోళ్ళు మంచిగానే ఉంటారు, ఏం జరగదు. ఏది లేని వాళ్ళకి ఎక్కువ రిస్క్ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఉండదు. ఇప్పుడు మనం బండి పైన పోయేటప్పుడు పడితే దెబ్బ తగలగానే హెల్మెట్ పెట్టుకొని పోతాం. ఇది కూడా ఇన్సూరెన్స్ కూడా అంతే సార్. ఇప్పుడు ప్రొటెక్షన్ అంటే. ప్రొటెక్షన్. దీని రూపాయల పాలసీ కూడా తీసుకోవచ్చు. ఒక 60,000 వస్తుంది ప్రీమియం. 60 నుంచి 65,000 ప్రీమియం వస్తుంది. ₹1,00,00,000 పాలసీ ఇస్తాం మనం. ₹1,00,00,000 రిస్క్ అయితే. కాకపోతే దానికి ఇన్కమ్ ప్రూఫ్స్ అవసరం ఉంటాయి. సాలరీ సర్టిఫికేట్ లేకపోతే ఐటీఆర్స్ ఇట్లాంటివి అడుగుతాం. కానీ మంచిగా ఉంటాయి సార్. మనం బయట మార్కెట్లో రోజుకు ఒక 200 ఖర్చు పెడతా ఉంటాం, కానీ ఇట్లాంటివి పెట్టాం సార్. రోజుకు ఒక ₹30 పక్కన పెట్టేసేసిన, నెలకు ఒక ₹1000 వేసుకున్న, సంవత్సరానికి ₹12,000 మనకు ఒక 20 లక్షల ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. దీంట్లో టర్మ్ 20 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. రోజు ₹30 పెట్టుకోండి.